నేడు చాలామంది బాధపడుతున్నటువంటి సమస్య మలబద్ధకం. గ్యాస్‌తో కూడుకున్నటువంటి మలబద్ధకం. కాబట్టి ఇక్కడ మలబద్ధకము 2 రకాలు. ఒకటి అక్యూటు, 2 క్రానికు. అక్యూట్ అంటే కొద్ది రోజుల పాటు ఏదైనా బయట ఫుడ్డు తిన్నప్పుడు మనకు గ్యాసు, మలబద్ధకం ఏర్పడుతుంది. తర్వాత కొన్ని వాతావరణం చేంజెస్ వల్ల మలబద్ధకం రావచ్చు. ఒకటి ఇది కొద్ది రోజులుండి తర్వాత సహజంగానే అది మనకు రికవర్ అవుతుంది. రెండవది క్రానిక్ అంటే కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఒక్కొక్కరికి ఒక 10-15 సంవత్సరాల నుంచి మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉంటారు. అంటే రోజు మార్చి రోజు మలానికి వెళ్ళడము, 3 రోజులకొకసారి, కొందరైతే వారానికొకసారి ఇలా వెళుతూ ఎవరికి చెప్పుకోవాలనో, ఎక్కడ చెప్పుకోవాలనో అర్థం గాక రోజు చిన్న చిన్న టాబ్లెట్స్ వేసుకుంటూ, ఆ సిరపులు తాగుతూ ఆ సొల్యూషన్ అనేది వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారండి. కాబట్టి ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, మీ యొక్క మలబద్ధక సమస్యకు, ఆ గ్యాస్ సమస్యకు మన పొట్ట యొక్క ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బెన్స్ అవ్వడం. అంటే డైజెషన్ ఇష్యూలో కొన్ని డైజెషన్ ఇష్యూస్ రావడం. అంటే పొట్టలో ఉన్నటువంటి గట్ బ్యాక్టీరియా లోపించడము, ఆ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బెన్స్ అవడమే మీ మలబద్ధక గ్యాస్ సమస్యకు కారణమండి. కాబట్టి ఇక్కడ మేము అది ఎన్ని సంవత్సరాల నుంచి మలబద్ధక సమస్య ఉన్నా 1 నెల నుంచి 3 నెలల్లో పూర్తిగా మీకు సరియైన ఆహార విధానాల ద్వారా, కొన్ని న్యాచురోపతి విధానాల ద్వారా మీకు పూర్తిగా మీ మలబద్ధక సమస్య నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడం జరుగుతుందండి. కాబట్టి ఎవరైనా ఇలా మలబద్ధక గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్లయితే మీరు ఒకసారి మా అమ్మ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించినట్లయితే మీకు పూర్తి పరిష్కారం అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ.